బడ్జెట్ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ సెక్టార్స్లో గ్రోత్ ఉండే ఛాన్స్ ఉందని ఈ ఒక్క రోజులో తెలిసిపోతుంది. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ చూస్తే 3 months నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో బడ్జెట్లో ఏమైనా చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే అప్పటి నుంచి మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ బడ్జెట్లో ఎలాంటి సెక్టార్స్కి అండ్ ఆ సెక్టార్స్లో ఏ కంపెనీస్కి బెనిఫిట్ అవ్వనుందో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్. గవర్నమెంట్ రీసెంట్గా తెచ్చిన స్కీమ్స్ని బట్టి చూస్తే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సెక్టార్స్ కి బెనిఫిట్ అయ్యేలా రిఫార్మ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ సెక్టార్ లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ కాంకార్డ్ ఎన్విరో ఇంకా ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్. నెంబర్ 2, డేటా సెంటర్. మన డేటాని ఇతర దేశాలకి పంపడం మన గవర్నమెంట్ కి నచ్చట్లేదు. సో మన డేటాని మన కంట్రీలోనే స్టోర్ చేయాలి అని డేటా సెంటర్స్ సెక్టార్ పైన బడ్జెట్ అలొకేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సెక్టార్ లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ అనంతరాజ్, నెట్వెబ్ టెక్నాలజీస్. నెంబర్ 3, డిఫెన్స్. మన కంట్రీ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే సెక్టార్ వచ్చేసి డిఫెన్స్. సో ప్రతి సంవత్సరం బడ్జెట్ లో డిఫెన్స్ పైన బడ్జెట్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఈ సెక్టార్ లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ HAL అండ్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. నెంబర్ 4, ఫెర్టిలైజర్. ఈ సెక్టార్ లో కూడా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఈ సెక్టార్ లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఇంకా చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్.